నెక్స్ట్ ఉన్న అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. నిన్న క్లాస్లో మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసాం? నిన్న క్లాస్లో మనం యాన్యుటీ వరకు. సో ఫైండింగ్ అవుట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, అలాగే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. చెప్పాను కదా, ఏఎఫ్ఎం క్లాసెస్ కొన్న వాళ్ళకి సోర్సెస్ ఏంటమ్మా? కాన్సెప్ట్ బుక్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు, అలాగా కాన్సెప్ట్ బుక్తో పాటు క్వశ్చన్ బ్యాంక్. సో క్వశ్చన్ బ్యాంక్లో ఏం క్వశ్చన్స్ ఉంటాయి? సిఏ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా పాస్ట్ 10 క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ ఏంటమ్మా? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. బుక్లెట్ అనేది ఇప్పుడు కాదు, సో బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఇవ్వగలుగుతారు. ఓకే, ఇవి సోర్సెస్. సరే, నిన్న క్లాస్లో మనం ఎక్కడి వరకు చూసామంటే ఫైండింగ్ అవుట్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ అండ్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటమ్మా? అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. యాన్యుటీ ఇమీడియట్ అంటే అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్, అంతేనా కదా? సరే, మీకు నిన్న టైం వాల్యూ ఆఫ్ మనీలో లాస్ట్ కాన్సెప్ట్ చెప్తానండి. ఏంటా లాస్ట్ కాన్సెప్ట్? వాల్యూ ఆఫ్ అసెట్. ఈ 5 ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ వాల్యుయేషన్, బిజినెస్ వాల్యుయేషన్, అలాగే మెర్జర్స్, అక్విజిషన్ అండ్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్. దీనికి ఇది చాలా ఇంపార్టెంట్, వాల్యూ ఆఫ్ అసెట్. ఓకే, నిన్నటి వరకు చెప్పింది అయితే క్లియర్ కదా? నిన్న మనంతా బేసిక్సే చెప్పుకుందాం, అవునా కదా? సరే, వాల్యూ ఆఫ్ అసెట్. అసలు అసెట్ వాల్యూ దేనిపైన డిపెండ్ ఉంటుంది? అసెట్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఏంటమ్మా? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఎక్కువ ఉంటే వాల్యూ ఆఫ్ అసెట్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఆఫ్ అసెట్ ఏంటి? ఇంక్రీజ్ అవుద్ది. అయితే ఇక్కడ వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఓన్లీ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ పైన డిపెండ్ అయి ఉంటుందంటే కాదు. వాల్యూ ఆఫ్ అసెట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అండ్ రిస్క్. అండ్ ఏంటమ్మా? రిస్క్. ఓకే, జనరల్గా అసెట్ వాల్యూ అనేది బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే అసెట్ లేదా వెల్త్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. సో వెల్త్, బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వెల్త్ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, బీసీసీఏ వాల్యూ ఎక్కువ ఉంటుందా? బైజూస్ వాల్యూ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ బైజూస్ వాల్యూనే ఎక్కువ ఉంటుంది. ఎందుకని? బికాస్ బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. సో బెనిఫిట్ ఎక్కువ వచ్చినప్పుడు సో బైజూస్ వాల్యూ ఏంటమ్మా? ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. అర్థమవుతుందా? సో బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. అయితే బెనిఫిట్ ఒక్కటే డిటర్మైన్ చేయదు వాల్యూ ఆఫ్ అసెట్. బెనిఫిట్తో పాటు ఏంటమ్మా? రిస్క్. రిస్క్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఆర్ అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుద్ది. రిస్క్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఆర్ అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? సో నార్మల్గా మీరు ఆలోచించుకుంటే కనుక ఐనాక్స్ థియేటర్ హైదరాబాద్లో ఉంది, అలాగే లాహోర్లో ఉంది. పాకిస్తాన్ లాహోర్లో ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి. హైదరాబాద్లో ఫుల్ ఆక్యుపెన్సీ ఉంది, లాహోర్లో కూడా ఫుల్ ఆక్యుపెన్సీ ఉంది. సేమ్ టికెట్ రేట్స్. మరి లాహోర్లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ రేట్, హైదరాబాద్లో ఉన్న థియేటర్ రేట్ రెండు సేమ్ ఉంటాయా? వెల్త్ వాల్యూ అనేది లేదు. ఎందుకని? లాహోర్లో ఐనాక్స్ థియేటర్ అంటే సీటు కింద ఎప్పుడు బాంబు పెడతారో తెలియదు. అర్థమైందా? రిస్క్ ఎక్కువ. రిస్క్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది, వాల్యూ డిక్రీజ్ అవుద్ది. లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ వాల్యూ ఏంటి? డిక్రీజ్ అవుద్ది. ఎందుకు? రిస్క్. రేపొద్దున ఎవడొచ్చి కేసు ఫైల్ చేస్తాడో తెలియదు, అందువల్ల ఏమవుద్ది? వాల్యూ డిక్రీజ్ అవుద్ది. ఛార్జర్ తీసుకురమ్మా. అర్థమైందమ్మా? ఓకే, సో అందుకని ఇక్కడ మన సుపీరియర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కాదు. జనరల్గా ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే వెల్త్ కూడా ఇంక్రీజ్ అవుద్ది, ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే వెల్త్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. బట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినంత మాత్రం వెల్త్ ఇంక్రీజ్ అవ్వాలని లేదు. బికాస్ వెల్త్ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. ఒకటి ప్రాఫిట్, ఇంకోటి ఏంటమ్మా? రిస్క్.
ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఇంక్రీజ్ అవుద్ది, బట్ వేరాజ్ రిస్క్ ఇంక్రీజ్ అయితే వెల్త్ డిక్రీజ్ అవుద్ది. సో మన సుపీరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, వెల్త్ మ్యాక్సిమైజేషన్. వెల్త్ మ్యాక్సిమైజేషన్. వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఈజ్ ఆర్ సుపీరియర్ ఆబ్జెక్టివ్. సో వెల్త్ మ్యాక్సిమైజేషన్ మన సుపీరియర్ ఆబ్జెక్టివ్ అవుతుంది. క్లియరా నేను చెప్పింది? ఓకే సరే. మీకు డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్లో వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఎలా వస్తుందంటే, వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ నథింగ్ బట్ present value of a future economic benefit. Present value of a future economic benefit. Present value of a future economic benefit. అయితే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ని ప్రెసెంట్ వాల్యూకి ఎలా తీసుకొస్తాం? యూజింగ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. యూజింగ్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఆ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ ఏమి ఉండొచ్చు? ఈక్విటీ కేసులో అయితే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, డెట్ కేసులో అయితే కాస్ట్ ఆఫ్ అ డెట్, ఓవరాల్ ఫర్మ్ అయితే ఓవరాల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ కేఓ. అర్థమవుతుందా? సో క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్కి వచ్చేసరికి కేఓ, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ డిపెండ్స్ అపాన్ ద అసెట్. మన ఈక్విటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కేఈ విల్ బి ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్, డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి కేడి, ఓవరాల్ ఫర్మ్ వాల్యూకి కేఓ. ఓకే. సో ఏ అసెట్ వాల్యూ అని ఎలా వస్తుంది మనకి? ఫ్యూచర్లో వచ్చే ఎకనామిక్ బెనిఫిట్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొని రావాలి. బికాస్ ద రూపీ యాజ్ ఆన్ టుడే ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రూపీ టు బి రిసీవ్డ్ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో ఇక్కడ 5 ఎగ్జాంపుల్స్ అన్నాను. 5 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ కేటగిరీ సింగిల్ క్యాష్ ఫ్లో. ఏంటమ్మా? సింగిల్ క్యాష్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అసెట్ నుంచి సింగిల్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఎగ్జాంపుల్కి జీరో కూపన్ బాండ్. ఐడియా ఉందా మీకు? జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్ అంటే మనకి కూపన్ అంటే ఇంట్రెస్ట్. నువ్వు జీరో కూపన్ బాండ్ ఒకవేళ పర్చేస్ చేస్తే నీకు ఇంట్రెస్ట్ ఏమీ రాదు, జీరో కూపన్. కానీ జీరో కూపన్ బాండ్ ఈజ్ రిడీమబుల్ అట్ ఫేస్ వాల్యూ. జీరో కూపన్ బాండ్ ఈజ్ రిడీమబుల్ అట్ ఫేస్ వాల్యూ, ఇష్యూడ్ అట్ డిస్కౌంట్. ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ అంటే ఇన్వెస్టర్కి వచ్చేది ఏంటమ్మా? బెనిఫిట్ రిడెంప్షన్ వాల్యూ. ఇన్వెస్టర్కి వచ్చే బెనిఫిట్ ఏంటి? రిడెంప్షన్ వాల్యూ. ఆ రిడెంప్షన్ వాల్యూ ఎంత జీరో కూపన్ బాండ్ కేసులో? ఆమె ఆడబుల్? జీరో కూపన్ బాండ్ కేసులో జీరో కూపన్ బాండ్ కేసులో మనకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే, ఇన్వెస్టర్కి వచ్చే బెనిఫిట్ ఎంత అంటే ఫేస్ వాల్యూ. బికాస్ జీరో కూపన్ బాండ్ ఈజ్ ఇష్యూడ్ అట్ డిస్కౌంట్ బట్ రిడీమబుల్ అట్ ఫేస్ వాల్యూ. రిడీమబుల్ అట్ ఏంటమ్మా? ఫేస్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు నేను జీరో కూపన్ బాండ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. జీరో కూపన్ బాండ్ నుంచి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే, నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కూపన్ ఏం రాదు. నాకు వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా? ఓన్లీ రిడెంప్షన్ వాల్యూ. ఆ రిడెంప్షన్ వాల్యూ కూడా ఏంటమ్మా? ఫేస్ వాల్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ అనుకోండి. జీరో కూపన్ బాండ్ ఈజ్ రిడీమబుల్ అట్ 10,000 రూపీస్. అండ్ ఆ 10,000 రూపీస్ కూడా ఎప్పుడు? అట్ ద ఎండ్ ఆఫ్ అ 5th year. At the end of a 5th year. So at the end of the 5th year, zero coupon bond redeemable at the rate of 10,000. మీరే చెప్పండి, నేను ఒకవేళ జీరో కూపన్ బాండ్ పర్చేస్ చేస్తే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా? 10,000 రూపీస్. అది కూడా ఎప్పుడు వస్తుంది? అట్ ద ఎండ్ ఆఫ్ అ 5th year. ఇప్పుడు ఆ జీరో కూపన్ బాండ్ వాల్యూ యాజ్ ఆన్ టుడే 10,000 అని చెప్పొచ్చా? నో. ఎందుకని? ఆ 10,000 నాకు ఇప్పుడు రావట్లేదు. ఎప్పుడు వస్తుంది? అట్ ద ఎండ్ ఆఫ్ అ 5th year. మరి ఏం చేయాలి? ఐ హ్యావ్ టు బ్రింగ్ ద జీరో కూపన్ బాండ్ టు ద present value. I have to bring zero coupon bond, okay, to the present value. I have to bring 10,000 rupees to the present value. Say for example, present value ki ఏ రేట్ తో తీసుకొని రావాలి? రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. ఇన్వెస్టర్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. అందరికీ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్స్ ఏముంటుందా? డిబెంచర్ హోల్డర్కి తక్కువ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ ఉంటుంది, ఈక్విటీ హోల్డర్స్కి ఎక్కువ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ ఉంటుంది. అవునా కదా? సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్.
ఇన్వెస్టర్ పర్సెప్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్కి కొంతమంది 8% రిటర్న్ వస్తే చాలు ఇన్వెస్ట్మెంట్ పైన అనుకుంటారు. ఇంకొంతమంది ఏంటి 16 రావాలి, 24 రావాలి, 36, 100. సంక్రాంతి టైంలో ఓకే గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు ఏంటి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళకి 150లు 200లు రావాలి, అవునా కదా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% అనుకుందాం. ఓకే 15%. ఇప్పుడు నేను ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? 1/1.15 ఈజ్ ఈక్వల్ టు 15 times, sorry 15 times కదా 5 times, because I am going to receive 10,000 at the end of a 5th year. So 1/1.15 is equal to 5 times. గ్రాండ్ టోటల్ చేయాలా అవసరం లేదా? గ్రాండ్ టోటల్ చేయకూడదు. ఎందుకు? నాకు వచ్చేది అట్ ద ఎండ్ ఆఫ్ 5th year. ఎవ్రీ ఇయర్ రావట్లేదు అక్కడ. ఎవ్రీ ఇయర్ వస్తే వేరు. ఎంత అవుతుంది ఇక్కడ ఫ్యాక్టర్? 0. పాయింట్ ఎంతమ్మా? 4971. సో 10,000 into 4971, 4971. దీని అర్థం ఏంటమ్మా? ఈ 4971 మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ అ జీరో కూపన్ బాండ్ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ పర్సెప్షన్లో జీరో కూపన్ బాండ్ వాల్యూ ఎంత అంటే 4971. ఒకవేళ మార్కెట్లో ఇఫ్ అ కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ జీరో కూపన్ బాండ్ అట్ ద రేట్ ఆఫ్ 6,000 రూపీస్, కంపెనీ 6,000 రూపీస్కి ఇష్యూ చేస్తుంది, పర్చేస్ చేస్తావా? పర్చేస్ చేయవా? నో. ఎందుకంటే ఇన్వెస్టర్ పర్సెప్షన్లో వాల్యూ ఎంత? 4971. మన థియరీ ప్రకారం 4971 ఉండాలి, బట్ మార్కెట్లో 6,000 ఉంది, పర్చేస్ చేస్తామా? చేయం కదా. అదే ఇఫ్ అ జీరో కూపన్ బాండ్ ఈస్ బీయింగ్ ఇష్యూడ్ అట్ 4,000 రూపీస్, అప్పుడు పర్చేస్ చేస్తాం. అర్థమైందా? సో సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో అయితే ఇలా డిస్కౌంట్ చేస్తాం. సో వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ allows that we should bring the future economic benefit to the present value using the required rate of a return. యూజింగ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ అ రిటర్న్. చెప్పాను కదా 5 ఎగ్జాంపుల్స్ అని చెప్పి. సెకండ్ ఎగ్జాంపుల్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఏంటమ్మా? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో కాలంలో ఇయర్ కాలం, క్యాష్ ఫ్లో, పీవీఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అనుకుందాం, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ కాలంలో 1-5 అన్యూటీ బాండ్ అంటాం. అన్యూటీ బాండ్ అంటే ఏంటంటే నువ్వు అన్యూటీ బాండ్ పర్చేస్ చేస్తే ఎవ్రీ ఇయర్ నీకు అన్యూటీ వస్తుంది. నిన్న క్లాస్లో చెప్పా అన్యూటీ అంటే ఏంటమ్మా? సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్, ఈక్వల్ అమౌంట్ వస్తుంది. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 years 1,000 రూపీస్ వస్తుంది బెనిఫిట్. 1 to 5 years ఎంతమ్మా బెనిఫిట్? 1,000 రూపీస్. సో నా ఇప్పుడు ఆ బాండ్ వాల్యూ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ ఎన్ ఇన్వెస్టర్ ఎంత అంటే ఏం చేయాలమ్మా? వీ షుడ్ బ్రింగ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ టు ద ప్రెజెంట్ వాల్యూ. ఇక్కడ నాకు వచ్చే ఎకనామిక్ బెనిఫిట్ ఏంటి? సింగిల్ క్యాష్ ఇన్ఫ్లోనా యాన్యుటీనా? యాన్యుటీ. సో యాన్యుటీ అన్నప్పుడు ఏం చేయాలి? ఐ హ్యావ్ టు మల్టిప్లై విత్ ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. అర్థమవుతుందా? ఆ 10% అనేది ఎగ్జాంపుల్కి తీసుకున్నా. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఆ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం బిజినెస్ వాల్యూషన్లో చేస్తాం, లేదా మీరు ఆల్రెడీ సిఏ ఇంటర్ లెవెల్లో కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ చాప్టర్లో చేసుంటారు. కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, కేఓ క్యాలిక్యులేషన్ కానీ ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? సరే, పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. పీవీఏఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఎంత అవుతుంది? 1/1.1 ఈజ్ ఈక్వల్ ఎనీ టైమ్స్ అమ్మా? 5 times. గ్రాండ్ టోటల్ ఎంత చూడండి? 0.7901. 791. సో 3.791 నథింగ్ బట్ ఎంతమ్మా? 379 రూపీస్. 3791. 3791. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక అసెట్ నీకు ఎవ్రీ ఇయర్ 10,000 రూపీస్, ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ బెనిఫిట్ ఇస్తుంది. అలా ఎన్ని ఇయర్స్? 5 years బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ నీ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అయితే వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అసెట్? 3791. ఇది మీకు ఆల్రెడీ ఫౌండేషన్ లెవెల్లో వచ్చింది, సిఏ ఇంటర్ లెవెల్లో వచ్చింది, అందుకని మరీ ఎక్కువ స్లోగా చెప్పట్లేదు. అర్థమైందా? అలాంటి స్పీడ్ కూడా కాదు ఇది. క్లియర్ అమ్మా? లేదా అసెట్ నుంచి వచ్చే బెనిఫిట్ మనకి ఎలా ఉండొచ్చు?
అన్ఈవెన్ క్యాష్ ఫ్లో అయి ఉండొచ్చు, అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఎవ్రీ ఇయర్ నీకు వచ్చే బెనిఫిట్ అనేది ఈక్వల్ ఉండదు, అన్ఈవెన్ ఉండొచ్చు. ఏంటమ్మా? అన్ఈవెన్ బెనిఫిట్ అయితే అప్పుడు ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తావా? ప్రెసెంట్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయకూడదు. ఎందుకని? రీజన్ ఏంటమ్మా? అన్ఈవెన్ అన్నప్పుడు 1-3 అని రాస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ 3 years అయితే సపరేట్గా రాసుకోవాలి, 1, 2 and 3. ఎగ్జాంపుల్కి బెనిఫిట్ 100, 150, 120. ఆ అసెట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఎంత అంటే 100 rupees, 150 అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? 120. ఓకే, సో హౌ డు వి గెట్ ద ప్రెసెంట్ వాల్యూ? ఏం చేయాలి? సింపుల్గా 1/1.1, 0.909, 0.826, 0.751. ఇక్కడ 100 into 0.909, 90.9, 150 into 0.826. అర్థమవుతుందా? 120, 123.9. నెక్స్ట్ ఏంటమ్మా? 120 into 90.12, 90.12. లాస్ట్ కాలం టోటల్ చేయొచ్చా లేదా? సెకండ్ కాలం టోటల్ చేయలేం, బికాస్ వీఆర్ రిసీవింగ్ క్యాష్ ఫ్లోస్ at different times. We have to bring all future economic benefit to the present value. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ చూడనా. ఓకే, సో ఎంత వచ్చింది టోటల్? 304.92. 304.92. క్లియరా? ఇది ఎప్పుడమ్మా? అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే. ఇదేమన్నా కొత్తగా అంటే కాదు, మీరు ఆల్రెడీ క్యాపిటల్ బడ్జెటింగ్ చేసినప్పుడు మెషినరీ ఎన్పివి ఫైండ్ అవుట్ చేశాడు, నెట్ ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ మెషినరీ వల్ల నీకు వచ్చే బెనిఫిట్ అనేది ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే ప్రెసెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి ఉంటావు. అదే అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి ఉంటావు. అవునా కదా? క్లియరా? 4 and 5 అమ్మ. ఈ 4 and 5 బిజినెస్ వాల్యుయేషన్లో, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్లో బాగా ఎక్కువగా రిపీట్ అవుతాయి. 4th one వచ్చేసరికి ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ఫనైట్ ఇయర్. ఇదేమి మళ్ళీ కొత్తగా నేర్చుకునే కాన్సెప్ట్ కాదు. మీకు గుర్తుంటే కనుక వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటి డివైడ్ బై కేఓ అని రాస్తుంటారు. అలాగే వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షోల్డర్స్ డివైడ్ బై కేఈ అని రాస్తుంటారు. లేదా కేఈ ఈజ్ ఈక్వల్ టు D1 by P0. గుర్తుందా? అంటే నథింగ్ బట్ P0 ఈజ్ ఈక్వల్ టు D1 by కేఈ. గుర్తుందా? P0 అంటే ఏంటమ్మా? కరెంట్ ప్రైస్ ఆఫ్ అ షేర్, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. D1 అంటే డివిడెండ్ అట్ ద ఎండ్ ఆఫ్ అ ఫస్ట్ ఇయర్. కేఈ అంటే ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ ఈక్విటీ. కేఈ అంటే ఏంటమ్మా? కాస్ట్ ఆఫ్ అ ఈక్విటీ. సో ఇన్ఫనైట్ ఇయర్స్ నీకు ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. ఎగ్జాంపుల్కి నువ్వు ఈక్విటీ షేర్ పర్చేస్ చేసావు అనుకో, బెనిఫిట్ అనేది నీకు 1 year రాదు, ఇన్ఫనైట్ ఇయర్స్ వస్తుంది. అదే డిబెంచర్ అనుకోండి, ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బెనిఫిట్ వస్తుంది. బాండ్ కానీ డిబెంచర్ కానీ అయితే నీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బెనిఫిట్ వస్తుంది. బట్ ఈక్విటీ అయితే ఏంటమ్మా? ఇండెఫినెట్ పీరియడ్ బెనిఫిట్ వస్తుంది. మరి ఇండెఫినెట్ పీరియడ్ బెనిఫిట్ వచ్చినట్టు హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ? అలాంటప్పుడు మనం ఇయర్ కాలంలో 1-infinity, క్యాష్ ఫ్లో కాలంలో సే ఫర్ ఎగ్జాంపుల్ 100, మనకు వచ్చే బెనిఫిట్ 100 rupees ఇండెఫినెట్ పీరియడ్ అనుకోండి. ప్రజెంట్ వాల్యూ అనిటీ ఫ్యాక్టర్ అట్ ద రేట్ ఆఫ్ 10%. 5 years అంటే ఓకే. ఏం చేసాం 5 years అంటే 1 divided by 1.1 ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 5 times గ్రాండ్ టోటల్. అదే ఒకవేళ 50 అనుకోండి, 1 divided by 1.1 ఈజ్ ఈక్వల్ టు 50 times గ్రాండ్ టోటల్. పోనీ 100 అనుకోండి, 1 divided by 1.1 ఈజ్ ఈక్వల్ టు 100 times గ్రాండ్ టోటల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటమ్మా? ఇండెఫినెట్ పీరియడ్. మరి ఇండెఫినెట్ పీరియడ్ ఉన్నప్పుడు హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ? సింపుల్. ఎలా అంటే హౌ డి వి గెట్ వాల్యూ అంటే V0 ఈజ్ ఈక్వల్ టు, V0 అంటే వాల్యూ యాజ్ ఆన్ టుడే.
వాల్యూ యాజ్ ఆన్ టుడే ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ క్యాష్ ఫ్లో, ఇది యాన్యువల్ బెనిఫిట్ డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. యాన్యువల్ బెనిఫిట్ డివైడెడ్ బై రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఏంటి సార్ ఇది కొత్తగా నేర్చుకుంటున్నామా అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్కి నువ్వేం రాసావు ఇక్కడ, ఈబిఐటి డివైడ్ బై కేఓ. ఫర్మ్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫర్మ్ వల్ల నీకు వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా, ఇండెఫినెట్ పీరియడ్ ఈబిఐటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. మరి ఫర్మ్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మరి వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దమ్మా, ఈబిఐటి డివైడ్ బై కేఓ. సేమ్ ఫార్ములా కాదా అది, నువ్వు సిఎన్టీలో నేర్చుకున్నదే కదా. అలాగే వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షోల్డర్స్ డివైడెడ్ బై కేఈ. అంటే మన ఎగ్జాంపుల్లో ఎంత వాల్యూ అంటే 100 డివైడ్ బై 10%, ఎంతమ్మా, 1000 రూపీస్. అంటే నీకు ఏదైనా అసెట్ ఎవ్రీ ఇయర్ 100 రూపీస్ బెనిఫిట్ ఇస్తే, అలా ఇండెఫినెట్ పీరియడ్ బెనిఫిట్ ఇస్తే దాని వాల్యూ ఎంత అంటే యాజ్ ఆన్ టుడే 1000 రూపీస్. కొంతమందికి అనిపిస్తుంది అదేంటి సార్ ఒక అసెట్ ఎవ్రీ ఇయర్ 100 రూపీస్ బెనిఫిట్ ఇస్తే అది కూడా ఇండెఫినెట్ పీరియడ్ బెనిఫిట్ ఇస్తే ఓన్లీ 1000 రూపీసేనా అంటే 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్లో రికవర్ అయిపోతుంది, 10 ఇయర్స్లో. ఇంకేంటి అనుకుంటాం, నీకు ఎవ్రీ ఇయర్ వచ్చేది ఎంతమ్మా, 1000 ఇంటూ 10%, 100 రూపీసే కదా. నీకు ఎవ్రీ ఇయర్ వచ్చే బెనిఫిట్ ఎంత, 10%. బయట ఇంట్రెస్ట్లో ఎంత, 24%, 48%, 36%. అర్థం అవుతుందా. కొంతమందికి అనిపిస్తుంది లేదు సార్ ఇంకా ఎక్కువ ఉంటుంది వాల్యూ, ఎవ్రీ ఇయర్ 100 అన్నారు బెనిఫిట్, అది కూడా ఇండెఫినెట్ పీరియడ్ అన్నారు. మరి ఇండెఫినెట్ పీరియడ్ బెనిఫిట్ అంటే తప్పు సార్, ఇది 1000 కన్నా ఎక్కువ ఉంటుంది వాల్యూ. కావాలని నువ్వు ట్రై చేయి, 1 డివైడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ 100 టైమ్స్ చేసి గ్రాండ్ టోటల్ చేసి ఇంటూ 100 చేయి, 999 వస్తుంది. కానీ 1000 ఎక్సీడ్ కాదు. 200 తీసుకున్నా అదో 1000 టైమ్స్ నువ్వు ఈక్వల్ టు ప్రెస్ చేసి గ్రాండ్ టోటల్ చేసి మల్టిప్లై చేసినా అది 1000 కన్నా తక్కువే వస్తుంది. సో 1000 ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. సో ఇండెఫినెట్ పీరియడ్ బెనిఫిట్ వచ్చినప్పుడు వాల్యూ ఎలా వస్తుందమ్మా, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. కొంతమందికి అనిపిస్తుంది సార్ ఏంటి బేసిక్స్ ఇన్సేపు చెప్తున్నారండి, బిజినెస్ వాల్యుయేషన్ చెప్పినప్పుడు ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం కదా అంటాం. ఎలా వస్తుంది మనకి బిజినెస్ వాల్యూ అంటే వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ద ప్రెసెంట్ వాల్యూ అని చెప్పేస్తాం, ఒక మాటలో చెప్పేస్తాం. అర్థమైందా. సరే, 5th కేటగిరీ అమ్మా. నెక్స్ట్ ఏంటి, 5th కేటగిరీ. 5th కేటగిరీ ఏంటంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఇన్ఫినైట్ ఇయర్స్ వస్తాయి విత్ గ్రోత్ రేట్. క్యాష్ ఫ్లోస్ ఏంటమ్మా, ఇన్ఫినైట్ ఇయర్స్ విత్ గ్రోత్ రేట్. నార్మల్గా మీకు గుర్తుందో లేదో, కే ఈజ్ ఈక్వల్ టు d1 బై పీ నాట్ ప్లస్ జీ. గుర్తుందా, అంటే కేఈ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు d1 బై పీ నాట్. మరి పీ నాట్ ఈజ్ ఈక్వల్ టు d1 డివైడ్ బై కేఈ మైనస్ జీ. అంతేనా. అంటే గ్రోత్ ఉన్నప్పుడు వాల్యూ ఆఫ్ ఫర్మ్ అయితే ఎలా రాస్తాం అనుకుంటున్నారు మీరు, వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఈబిఐటి డివైడ్ బై కేఓ మైనస్ జీ. అంటే సింపుల్గా మనం ఈబిఐటి డివైడ్ బై కేఓ రాయకూడదు, గ్రోత్ ఉంది, ఎవ్రీ ఇయర్ గ్రోత్ ఉన్నప్పుడు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్లోంచి ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. అర్థమవుతుందా. అంటే నథింగ్ బట్ వాల్యూ యాజ్ ఆన్ టుడే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, క్యాష్ ఇన్ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. గ్రోత్ ఉంది కదా, అర్థమవుతుందా. అసెట్ వాల్యూ అంటే డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, అందుకని క్యాష్ ఫ్లో నాట్ తీసుకోకూడదు. క్యాష్ ఫ్లో 1, బెనిఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ తీసుకోవాలి, డివైడెడ్ బై కేఓ మైనస్ జీ, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మైనస్ గ్రోత్ రేట్. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పింది. ఈ 5 ఎగ్జాంపుల్స్, నువ్వు ఏ అసెట్ అయినా సరే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ 5 కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీలో ఫిట్ అవుతుంది. మల్టిపుల్ గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలా ఇస్తాడు, ఈక్విటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సెక్యూరిటీ వాల్యూషన్ చెప్పేటప్పుడు మనం అసలు ఎక్కువ ఇంట్రొడక్షన్ ఇవ్వం, ఆల్రెడీ టైం వాల్యూ ఫర్ మనీలో చెప్తాం. వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్, అది సెక్యూరిటీ అయినా బిజినెస్ అయినా కానీ
లేదా డెరివేటివ్ వాల్యుయేషన్ అయినా, ఎనీ అసెట్ అలౌస్ ది వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ అని చెప్పి వాడు ఏం చేస్తాడు క్వశ్చన్లో, ఈక్విటీ డివిడెండ్ వచ్చింది లాస్ట్ ఇయర్, నెక్స్ట్ 2 years 10% గ్రోత్, ఆ నెక్స్ట్ 3 years 12% గ్రోత్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ షేర్ అంటాడు. అదోనా 2-stage గ్రోత్ మోడల్ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఫస్ట్ మీకు ఒకటే అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వాల్యూ ఆఫ్ ఎసెట్ అనేది దేనిపై డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఫస్ట్ నీకు వచ్చే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఏంటో ఐడెంటిఫై చేయి, అప్పుడు వాల్యుయేషన్ చేయడం ఈజీ అవుతుంది. మీకు అర్థం అవుతుందా? సో బీసీసీఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ ఇయర్ ఎంత క్యాష్ ఇన్ఫ్లో వచ్చిందో, నెక్స్ట్ మనం ప్రొజెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత, ద ప్రొజెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో. సో ఫ్యూచర్ ఏంటి, జనరల్గా మనం ఇండెఫినెట్ పీరియడ్ అనుకుంటాం, మన అజంప్షన్. మనం అమ్ముతాం అనుకుంటే మనకేంటమ్మా, మనకు అజంప్షన్ ఏంటి, ఇండెఫినెట్ పీరియడ్. కొనేవాడు ఏమంటాడు, లేదు లేదు ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇండెఫినెట్ పీరియడ్ ఎందుకు వస్తుంది, గుడ్ విల్ బేస్డ్ ఇది, సర్వీస్ ఆర్గనైజేషన్ 5 years కౌంట్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత లైఫ్ మహా అయితే ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 5 years ఉంటుంది అనొచ్చు. అర్థమవుతుందా? అందుకే నేనేం చెప్పా, వాల్యుయేషన్ అనేది డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్, సబ్జెక్టివ్ కాన్సెప్ట్. సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అంటే నేను ఎలా అయితే చెప్తున్నానో వాల్యూ, నువ్వు కూడా అలాగే అనుకోవడానికి లేదు. అర్థమవుతుందా? మీకు చెప్పింది అర్థమైందా? సో నా పర్సెప్షన్లో బీసీఏ వాల్యూ ఎక్కడో ఉంటుంది, మేబీ నీ పర్సెప్షన్ ఏంటి, వాల్యూ చాలా తక్కువ అయి ఉండొచ్చు. సో సబ్జెక్టివ్ కాన్సెప్ట్. నేను బీసీసీ లైఫ్ ఇండెఫినెట్ పీరియడ్ అంటా, నువ్వేమంటావు, లేదు సార్ 4 years అంటావు, లేదా 5 years అంటావు. నేను టైం వాల్యూ ఆఫ్ మనీ 10% తీసుకుంటా, రిస్క్ తక్కువ, బీసీసీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ తక్కువ, కాబట్టి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% అంట. నువ్వేమంటావు, లేదు ఇది సర్వీస్ ఆర్గనైజేషన్, అది కూడా CMA కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి రిస్క్ చాలా ఎక్కువ ఉంది, కాబట్టి వాల్యుయేషన్ చేయడానికి రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 24 తీసుకుంటా నువ్వు అంటావు. అంటే సబ్జెక్టివ్ అనమాట. మీకు అర్థమైందా? కానీ ఈ వాల్యుయేషన్ అనేది ఒక బేసిస్, దేనికమ్మా, నెగోషియేషన్ చేయడానికి. నెగోషియేషన్ చేయడానికి ఒక బేసిస్ ఇది. అర్థమైందా? ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైందా? సో అర్థం కాకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీరు ఒకవేళ అడిగినప్పుడు, ఓకే, లేదా ఈ పర్టికులర్ టాపిక్ యూస్ అయినప్పుడు. అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ అన్నాం. అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్లో ఏం చెప్పామమ్మా, జనరల్లీ we assume that the cash flows are known with certainty. ఎక్కడది, క్యాపిటల్ బడ్జెటింగ్లో. బట్ whereas in practice capital budgeting decision is exposed to various types of a risk like inflation, change in technology, change in government policy. So that's why we have to incorporate the risk while evaluating the capital budgeting decision. అది మనం ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నాం, అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్లో. అదవుతుందా? ఎక్కడమ్మా, అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్లియరా? ఇప్పుడు ఒకసారి చూడన్నా, అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ ఏమున్నాయని చెప్పాను మీకు ఆల్రెడీ. టెక్నిక్స్ ఆఫ్ రిస్క్ అనాలిసిస్, క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ రిస్క్ అనలైజ్ చేయడానికి టెక్నిక్స్, స్టాటిస్టికల్ టెక్నిక్స్ వచ్చేసరికి ప్రాబబిలిటీ, వేరియన్స్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కన్వెన్షనల్ టెక్నిక్స్ వచ్చేసరికి రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్, సర్టనిటీ ఈక్వవలెంట్. అదర్ టెక్నిక్స్ వచ్చేసరికి సెన్సిటివిటీ అనాలిసిస్, సినారియో అనాలిసిస్, సిమ్యులేషన్ అనాలిసిస్, డెసిషన్ ట్రీ. సిఏ ఇంటర్ స్టూడెంట్స్ అయితే, సిఏ ఇంటర్ రీసెంట్గా క్వాలిఫై అయిన వాళ్ళకైతే దే డోంట్ నో అబౌట్ సిమ్యులేషన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ ట్రీ. అది కొత్తగా యాడ్ అయింది. ఓకే, నేను మీకు ఈక్వేటెడ్ యాన్యువల్ కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను, గుర్తుందా? అనే గుర్తున్నాయమ్మా? ఒకసారి చూడండి అన్న. బిఫోర్ అప్రోచింగ్ ద టెక్నిక్స్ అప్రోచ్ అవ్వడానికి ముందు రిస్క్ చూడండి. ఇక్కడ రిస్క్ అంటే ఏంటమ్మా, వేరియబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్ రిటర్న్స్ కంపేరింగ్ విత్ ద ఎస్టిమేటెడ్ రిటర్న్స్. కంపేరింగ్ విత్ ద ఎస్టిమేటెడ్ రిటర్న్స్, ఎస్టిమేటెడ్ అంటే యావరేజ్ రిటర్న్. జనరల్గా మనం యావరేజ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం. రిస్క్ అంటే వేరియబిలిటీ, డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ రిటర్న్ అండ్ ఎస్టిమేటెడ్ రిటర్న్. మనం ఎస్టిమేట్ చేసాం రిటర్న్ 6% అనో 7% అనో, పక్కాగా వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, సో మోస్ట్ కామన్ టెక్నిక్స్ ఫర్ రిస్క్ మెజర్మెంట్ ఏంటమ్మా, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియేషన్. అయితే రిస్క్కి అన్సర్టనిటీకి థిన్ డిఫరెన్స్ ఉంది, బట్ వి యూజ్ దీస్ టర్మ్స్ ఇంటర్చేంజబుల్లీ.
అర్థమవుతుందా? ఒకవేళ ప్రాబబిలిటీ తెలిస్తే రిస్క్ అంటాం, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఒకవేళ తెలియకపోతే, దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, అప్పుడు దాన్ని ఏమంటాం? అన్సర్టనిటీ అంటాం. బట్ ఎక్కడా కూడా ఏఎఫ్ఎంలో వి వోంట్ డిఫరెన్షియేట్ ద రిస్క్ అండ్ అన్సర్టనిటీ. రిస్క్ అంటే అన్సర్టనిటీ. రిస్క్ మీన్స్ పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ఎస్టిమేటెడ్ రిటర్న్స్, మీన్. అర్థమవుతుందా? సరే, మన రిస్క్ అసలు ఎందుకు అడ్జస్ట్మెంట్ చేయాలి? వై డు వి అడ్జస్ట్ రిస్క్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్? ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. అర్థమవుతుందా? మనం తీసుకునే రిస్క్కి ఆ ప్రాజెక్ట్ ఇచ్చే రిటర్న్కి అసలు సంబంధం ఉందా లేదా, అసలు ఆ ప్రాజెక్ట్ వర్తా కాదా తెలుసుకోవాలి. మనం రిస్క్ తీసుకుంటున్నాం, దాని తగ్గ రిటర్న్ కూడా రావాలి కదా, వస్తుందా లేదో చూసుకోవాలి. అలాగే హయ్యర్ రిస్క్ విల్ లీడ్ టు హయ్యర్ రిస్క్ ప్రీమియం, ఆల్సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హయ్యర్ రిటర్న్. చెప్పాను మీకు ఆల్రెడీ పాయింట్. రిస్క్ ఇంక్రీజ్ అయితే ప్రీమియం ఇంక్రీజ్ అవుద్ది, ఎక్స్పెక్టేషన్ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. హయ్యర్ రిస్క్ విల్ లీడ్ టు హయ్యర్ రిస్క్ ప్రీమియం అండ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ అ హయ్యర్ రిటర్న్. క్లియరా? క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ని ఎఫెక్ట్ చేసేవి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఎగ్జాంపుల్కి ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిస్క్. ఏంటమ్మా? ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిస్క్. ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిస్క్ అనేది ఎగ్జాంపుల్కి ప్రాజెక్ట్ అనేది స్కెడ్యూల్డ్ టైం లోపు కంప్లీట్ అవుతుందా లేదా. అర్థమవుతుందా? ఇట్ ఇంక్లూడ్స్ కంప్లీషన్ ఆఫ్ అ ప్రాజెక్ట్ ఇన్ స్కెడ్యూల్డ్ టైం. ఎగ్జాంపుల్కి పోలవరం ప్రాజెక్ట్, ఓకే, అది ఎప్పటికి అవుద్ది ఏమో. ఎర్రర్ ఆఫ్ ఎస్టిమేషన్ రిసోర్సెస్ అండ్ అలొకేషన్. రిసోర్సెస్ అలొకేట్ చేయడంలో మన ఏంటి ఎర్రర్. ఎస్టిమేషన్ ఆఫ్ అ క్యాష్ ఫ్లో సరిగ్గా ఎస్టిమేట్ చేయలేకపోయాం, అదేంటి మా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిస్క్. ఎగ్జాంపుల్కి ఏ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఆఫ్ అ పవర్ జనరేషన్ కంపెనీ హ్యాస్ డిఫరెంట్ రిస్క్ దాన్ హైడల్ ప్రాజెక్ట్. మీకు అర్థమైందా? అంటే హైడల్ లేదా హైడ్రో ప్రాజెక్ట్ ఉంది, వాటర్ చాలా కష్టం. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏముంది, ల్యాండ్ అక్విజిషన్ చేశాక కన్స్ట్రక్షన్ పెద్ద టైం పట్టదు. ప్లాంట్ అనేది 3 to 4 yearsలో కమెన్స్ చేయొచ్చు, ఇది థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అయితే. కానీ హైడల్ కానీ హైడ్రో అనేది అలా కాదు. ఎందుకని? హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అమ్మా, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది అలా కాదు. ఎందుకు? ఎన్వైరన్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎన్వైరన్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వచ్చే వాటర్ ఫ్లోని ఆపి కన్స్ట్రక్షన్ చేయాలి. అర్థమైంది? అందుకని మనకి ఇండియాలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ తక్కువ. హైడ్రో అంటే మనకి ఏమున్నాయి? నాగార్జున సాగర్. అర్థమైందా? సో నాగార్జున సాగర్ ఉంది. అలాగే మనకి ఎన్హెచ్పిసి కంపెనీ ఉంది కదా, సో నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. సో దానిలో ఆల్రెడీ మీ సీనియర్ ఒక అతను చేస్తున్నాడు, ఉదయ్ కుమార్ అని చెప్పి, హిమాచల్ ప్రదేశ్లో పోస్టింగ్. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ జనరల్గా మనకి ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ ఎక్కడ హిమాలయాస్ దగ్గరలో. చైనా నెంబర్ 1 కంపెనీ ఇన్ పవర్ జనరేషన్. వాళ్ళకు ఉన్నది కూడా ఎక్కువగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కన్నా కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అయితే ఏంటంటే రెన్యూవబుల్ అంటే రిసోర్సెస్ ఏం వేస్ట్ కావు కదా. అర్థమైంది? అదే కోల్ అనుకోండి, ఎగ్జాస్ట్ అయిపోతుంది, రిసోర్సెస్ ఎగ్జాస్ట్ అయిపోతాయి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అంటే. అదే వాటర్ అయితే ఏంటమ్మా, రెన్యూవబుల్ ఎనర్జీ. అందుకని ఏంటి గవర్నమెంట్స్ ఏం చేస్తాయమ్మా, గవర్నమెంట్స్ వచ్చేసరికి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కాకుండా నార్మల్గా సోలార్ని, ఏంటమ్మా, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, సోలార్ ప్లాంట్స్, సో సబ్సిడీలు ఇవ్వడం, ఇంటిపైన ఇన్స్టలేషన్ చేసుకోమని చెప్పడం, ఇదంతా ఎందుకు? రీజన్ ఏంటి? రెన్యూవబుల్ ఎనర్జీ. సో గవర్నమెంట్ పైన బర్డెన్ తగ్గుతుంది, పవర్ సప్లై చేయాల్సినంత అవసరం రాదు. సో ప్రతి ఒక్కరి ఇంటిపైన సోలార్ ప్లాంట్ ఇన్స్టలేషన్ చేసుకుంటే అప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? క్లియర్ అమ్మా? సో ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రిస్క్ అంటే అర్థమైందా? నెక్స్ట్ కంపెనీ స్పెసిఫిక్ రిస్క్. కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అంటే డౌన్ గ్రేడింగ్ ఆఫ్ అ క్రెడిట్ రేటింగ్. కంపెనీ క్రెడిట్ రేటింగ్ పడిపోవడం, చేంజెస్ ఇన్ కీ మేనేజరియల్ పర్సన్స్. అంటే ఎగ్జాంపుల్గా అనిల్ ఇప్పటివరకు కీ మేనేజరియల్ పర్సన్, బట్ ఆ ప్లేస్లో ఏంటమ్మా వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళ వైఫ్కి ఏంటి హ్యాండిల్ చేయడం రావట్లా. అలాగే వైలేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్.
వైలేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. తెలుసుకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే కాపీ రైట్. ఎగ్జాంపుల్కి మొన్న ఈ మధ్య కేసు అయింది కదా, మహేష్ బాబు మూవీ శ్రీమంతుడు కాదు, ఇంకొకటి మహర్షి. ఏదో నావెల్ చదివి యాజ్ ఇట్ ఈస్గా నావెల్లోనే క్యారెక్టర్ పేర్లు కూడా అవే ఇచ్చారని చెప్పి కేసు ఏంటి, కొరటాల శివకి అగేనెస్ట్గా ఆర్డర్ వచ్చింది. సో వైలేషన్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అలాగే మన కంపెనీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వైలేట్ చేస్తే ఏమవుద్ది, అర్థమైందా? అంటే ఇప్పుడు మన గుంటూరు గారం మూవీ వచ్చింది, వాళ్ళు ఏం చేశారమ్మా, కుర్చీ తాతది తీసుకున్నారు కదా రెఫరెన్స్. సో వైలేషన్. బట్ అఫ్ కోర్స్ అక్కడేమి కాపీ రైట్స్ ఏం రిజర్వ్ చేసుకొని లేరు కదా. బట్ అయినా కానీ ఎందుకులే ఈ గొడవ అని చెప్పి ఎంతో కొంత ఇచ్చి సైలెంట్ చేసేస్తారు. మీకు అర్థమైందా? బట్ బయోపిక్స్ తీసేటప్పుడు ఏంటి, ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని బయోపిక్ తీయాలి. అర్థమైందా? ఆ మేజర్ ఫిలిం కానీ, ఓకే, సైరా నరసింహారెడ్డి ఇట్లాంటి మూవీస్ అన్నీ కూడా. ఓకే, సో దూలం బాబీ హలో, శివరామకృష్ణారెడ్డి హలో. అర్థమైందమ్మా? సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మరి ఎఫెక్ట్ చేస్తాయా లేదా అంటే, డిస్ప్యూట్ విత్ వర్కర్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయా అంటే, మనకు వచ్చే క్యాష్ ఫ్లోస్ని కానీ, యాక్సెస్ టు ఫండ్స్ టు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మనం ఏదో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇవన్నీ కూడా ఏంటి మనల్ని ఎఫెక్ట్ చేస్తే చేస్తాయి. అదేంటమ్మా కంపెనీ స్పెసిఫిక్ రిస్క్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటమ్మా, ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిస్క్. ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిస్క్ అంటే రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్ ఆన్ ఇండస్ట్రీ, లేదా చేంజెస్ ఇన్ టెక్నాలజీ. సో రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇండస్ట్రీ అంటే ఎగ్జాంపుల్కి అది ఫేవర్ అయ్యి ఉండొచ్చు, లేదేంటమ్మా అడ్వర్స్ కూడా అయ్యి ఉండొచ్చు. అర్థమైందా? సో బ్రూవరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. బ్రూవరీ ఇండస్ట్రీస్ అంటే తెలుసు కదా మీకు, బ్రూవరీస్ అంటే తెలుసా తెలియదమ్మా? బియర్ ఏంటమ్మా బ్రూవరీస్. ఓకే, సో విజయవాడ హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఫైనల్ వరకు వచ్చారంటే మీరు ఇవన్నీ చూడకుండా ఎలా వస్తారు, చూడలేదమ్మా? ఓకే, ఆ బ్రూవరీస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరంటే వాళ్ళు స్టార్ట్ చేయడానికి లేదు, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏంటమ్మా అప్రూవల్ తీసుకొని స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఆ రెగ్యులేషనే లేదనుకోండి, ఆ రెగ్యులేషన్ ఉంటే ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ఒకసారిగా రెగ్యులేషన్ తీస్తారనుకోండి, ఇంకా అందరూ స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుగా ఏమవుద్ది, లాస్ అయిపోద్ది. అర్థమైందా? ఓకే, ఆ రెగ్యులేషన్స్ అసలు లేవు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అండ్ జొమాటోలో హోమ్ డెలివరీ స్టార్ట్ చేశారనుకోండి, ఏమవుద్ది, ఇంకంతే ఒక రేంజ్లో ఏమవుద్దమ్మా, సేల్స్ పెరిగిపోతాయి, ఇంక్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇస్తే. నెక్స్ట్ ఏంటమ్మా మార్కెట్ రిస్క్. ఏంటమ్మా మార్కెట్ రిస్క్ అంటే ఎంట్రీ ఆఫ్ అ సబ్స్టిట్యూట్ ఏదైనా ఎంటర్ అవ్వడం కానీ, లేదా చేంజ్ ఇన్ డిమాండ్ కండిషన్స్, అవైలబిలిటీ అండ్ యాక్సెస్ టు రిసోర్సెస్. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ గెట్ ఎఫెక్టెడ్ ఇఫ్ ద కోల్ మైన్స్ ఆర్ అనేబుల్ టు సప్లై కోల్ రిక్వైర్మెంట్స్. ఎంత కోల్ కావాలో అంత కోల్ సప్లై చేయలేకపోతున్నాయి, అప్పుడు ఏమవుద్ది, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదే రిస్క్ మార్కెట్ రిస్క్. కాంపిటీషన్ రిస్క్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ ఇన్ విచ్ ద కంపెనీ ఆపరేట్స్. ఎగ్జాంపుల్ రిస్క్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ అవర్ రైవల్, అంతే కదా? అర్థమవుతుందా? ఇప్పుడు టాలీవుడ్ సినిమాలన్నీ ఏంటి బాలీవుడ్లో రిలీజ్ అవుతున్నాయి. ఓకే, రిస్క్ ఉంది. ఓకే, రిస్క్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ అ రైవల్, ప్రొడక్ట్ డైనమిజం, చేంజ్ ఇన్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ అ కన్స్యూమర్స్. అర్థమవుతుందా? రిస్క్ డ్యూ టు ఎకనామిక్ కండిషన్స్ అంటే న్యూ టాక్సెస్ అండ్ సెస్, ఇన్ఫ్లేషన్, చేంజెస్ ఇన్ జీడిపి, చేంజెస్ ఇన్ సేవింగ్స్, నెట్ డిస్పోజల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ రేట్ ఇప్పుడు ఎంత, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత ఇప్పుడు న్యూ ఫైనాన్స్ యాక్ట్లో అమ్మా, కొత్తగా వచ్చిన ఫైనాన్స్ యాక్ట్లో ఎంత, మొన్న బడ్జెట్ అనౌన్స్ అయింది కదా, 7 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. 7 lakhs బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటే నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. నెట్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే అర్థమైందా? ఇంతకుముందు 2.5 వరకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కదా ఎగ్జాంపుల్కి. అంటే ఇప్పుడు 7 lakhs ఇన్కమ్ ఉంటే ఇప్పుడైతే నో ట్యాక్స్. ఇంతకుముందు అయితే ఏంటి, 7 lakhsలో 2.5 మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ పైన ట్యాక్స్ పే చేయాలి. అర్థమవుతుందా? సో నేను పర్ఫెక్ట్గా ఏం చెప్పట్లా, నార్మల్ చెప్తున్నా. ఇప్పుడేంటి అసలు 7 lakhs వరకు నో ట్యాక్స్ కాబట్టి డిస్పోజబుల్ ఇన్కమ్, ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బులు ఉంటాయి.
అసెసీ దగ్గర. అర్థమైందా? సో దాన్ని ఏమంటారు? రిస్క్ డ్యూ టు ఎకనామిక్ కండిషన్స్. ఇంటర్నేషనల్ రిస్క్ అంటే జియో పొలిటికల్, గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిస్ట్రిక్షన్ ఆన్ ఫ్రీ ట్రేడ్, రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీ ట్రేడ్ పాలసీ ఉందనుకోండి, ఇంకా రెచ్చిపోతారు. ఎక్స్పోర్ట్స్ అవి కూడా ఏమవుతాయి? పెరుగుతాయి. అలాగే ఇంపోర్ట్స్ కూడా ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. రిస్ట్రిక్షన్స్ ఆన్ మార్కెట్ యాక్సెస్, రెసిషన్, బయలేటరల్ అగ్రిమెంట్స్, పొలిటికల్ అండ్ జియోగ్రాఫికల్ కండిషన్స్. అర్థమైందా? ఎగ్జాంపుల్కి మాల్దీవ్స్ టూరిజం ఎఫెక్ట్ అయింది, అదే రిస్క్, ఇంటర్నేషనల్ రిస్క్. మాల్దీవ్స్లో ఉన్న రిసార్ట్స్ అన్నిటికీ కూడా అదే రిస్క్ అమ్మా, ఇంటర్నేషనల్ రిస్క్ అవుతుంది. క్లియరా చెప్పింది? అయితే ఇప్పుడు ఈ రిస్క్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్లో ఇన్కార్పొరేట్ చేయాలి. అలా ఇన్కార్పొరేట్ చేయడానికి, రిస్క్ అనలైజ్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటో టెక్నిక్స్? ప్రాబబిలిటీ, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియేషన్. చాలా సింపుల్ అమ్మ స్టాటిస్టికల్ టెక్నిక్స్. ఫస్ట్ ప్రాబబిలిటీ చూద్దాం. చాలా సింపుల్, ఇది ఆల్రెడీ సిఏ ఇంటర్లో కూడా మీకు వచ్చి ఉంటుంది. ప్రాబబిలిటీ చూద్దాం. ప్రాబబిలిటీ ఈజ్ ఎ మెజర్ అబౌట్ ద ఛాన్సెస్ దట్ ఎన్ ఈవెంట్ విల్ అకర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ 1 ఉందనుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్ 1 అనుకోండి. దాని అర్థం ఏంటి? 100% యు ఆర్ గోయింగ్ టు క్లియర్ సిఏ ఫైనల్ ఎగ్జామ్. ప్రాబబిలిటీ 0 అనుకోండి, నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్ టు క్లియర్ సిఏ అని అర్థం. అంతేనా? ప్రాబబిలిటీ 0.5 అనుకోండి, మీనింగ్ ఏంటి? దెర్ ఈస్ ఎ 50% ఛాన్స్ టు క్లియర్ సిఏ. అర్థమైందా? ఇంతకు ముందు క్యాపిటల్ బర్స్టింగ్లో మనం అన్సర్టనిటీ కన్సిడర్ చేయలేదు, ఇప్పుడు కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. బెస్ట్ కేస్ మనకి క్యాష్ ఫ్లో అనేది 3 lakhs రావచ్చు, 2 lakhs రావచ్చు, లేదా 1,20,000 రావచ్చు. 3 lakhs రావడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది? 0.3 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హై గెస్ 2 lakhs రావడానికి 0.6, 1,20,000 రావడానికి 0.1. అబోవ్ ఎగ్జాంపుల్లో ఎక్స్పెక్టెడ్ నెట్ క్యాష్ ఫ్లో ఎంత అవుతుందమ్మా? ఎక్స్పెక్టెడ్ నెట్ క్యాష్ ఫ్లో ఎంత అంటే సింపుల్, ఏం చేయాలి? ఇక్కడ ఏదో పెద్ద ఫార్ములా ఇచ్చాడు, ఇవేమి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు. సింపుల్గా ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా వస్తుంది? ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ చేయాలి. అంటే ఏం చేద్దాం? 3 lakhs ఇంటూ 0.3 90,000, 2 lakhs ఇంటూ 0.6 1,20,000, 1,20,000 ఇంటూ 0.1 12,000. టోటల్ ఎంతమ్మా? 2,22,000. ఇలా ఏం చేస్తాం మనం? సింపుల్గా వెయిటెడ్ యావరేజ్ చేసేస్తాం. మనం స్టాటిస్టికల్ టెక్నిక్స్తో స్టార్ట్ చేస్తాం. రిస్క్ అనాలిసిస్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్లో స్టాటిస్టికల్ టెక్నిక్స్లో ఫస్ట్ ప్రాబబిలిటీ. హియర్ వీఆర్ కన్సిడరింగ్ అన్సర్టనిటీ. ఎలా కన్సిడర్ చేసే అన్సర్టనిటీ? ఫ్యూచర్లో మనకి క్యాష్ ఇన్ఫ్లో 3 lakhs రావచ్చు, 2 lakhs రావచ్చు, 1,20,000 రావచ్చు. దానికి మనం ప్రాబబిలిటీ అసైన్ చేసి వీఆర్ ఫైండింగ్ అవుట్ ద ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో. ఎంత వచ్చిందమ్మా? 2,22,000. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకేదో ఫార్ములా ఉంది, వీటితో పని లేదు మనకి. ఎక్స్పెక్టెడ్ ఎన్పివి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సింగిల్ పీరియడ్ అయితే ఎలా చేస్తాం, మల్టిపుల్ పీరియడ్ ఎలా చేస్తామో చూద్దాం. ఈ క్లాస్లో మనం ఓన్లీ ప్రాబబిలిటీ ఒకటే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్తో స్టార్ట్ చేద్దాం. ఇంతకీ మీకు ఎన్పివి తెలుసు కదమ్మా? నేను ఎన్పివి డిస్కస్ చేయట్లా. ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లో. పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం, 0 వస్తే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, కొంచెం ఫాస్ట్గానే చెప్పాను, గుర్తుందా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. అదే మనకి క్యాష్ ఇన్ఫ్లో బిఫోర్ ట్యాక్స్ అవుతుంది. బట్ నువ్వు ట్యాక్స్ పే చేయాలి కదా. ట్యాక్స్ పే చేయాలంటే ఫస్ట్ ఏం మైనస్ చేయాలి? డిప్రిషియేషన్. సో ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ట్యాక్స్ మైనస్ డిప్రిషియేషన్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మైనస్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దానికి ఏం యాడ్ చేయాలి? డిప్రిషియేషన్. అప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. అయితే ఈ ప్రాసెస్ అంతా మనం చేయక్కర్లా, ఎందుకంటే ఈ చాప్టర్లో వాడే ఇచ్చేస్తాడు క్యాష్ ఇన్ఫ్లో. చూడండి, ఎక్స్పెక్టెడ్ ఎన్పివి సింగిల్ పీరియడ్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్. ఇది పాసిబుల్ నెట్ క్యాష్ ఫ్లో ఆఫ్ అ ప్రాజెక్ట్ A and B at the end of a first year
అండ్ దేర్ ప్రాబబిలిటీస్ ఆర్ గివెన్ బిలో. డిస్కౌంట్ రేట్ ఎంతమ్మా? 10%. ప్రాజెక్ట్ ఏ అండ్ బి పాసిబుల్ నెట్ క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. నెట్ క్యాష్ ఫ్లోస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఇచ్చాడు. ప్రాబబిలిటీస్ ఆర్ గివెన్ బిలో. డిస్కౌంట్ రేట్ ఎంత? 10%. For both the project, initial investment is ఎంత మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్? 10,000. Calculate the expected NPV of each project. State which project is preferable. ఏ ప్రాజెక్ట్ ప్రిఫరబుల్ అడిగాడు. ఏ అయినా బి అయినా ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 10,000. ఇదే క్వశ్చన్ మీకు సిఏ ఇంటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కూడా ఉంది. సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఇచ్చాడు. అర్థమైందా? ఇదే క్వశ్చన్ సిఎంఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎంలో కూడా ఉంది. సేమ్ క్వశ్చన్. ఎన్పివి ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాజెక్ట్ ఏలో నువ్వు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ నీకు ఎంత రావచ్చు? 8,000 రావచ్చు, 10,000 రావచ్చు, 12,000 రావచ్చు, 14,000 రావచ్చు, 16,000 రావచ్చు. దానికి ప్రాబబిలిటీ కూడా ఇచ్చాడు. ఒకసారి చూద్దాం ఎలా చేయాలో. ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఇక్కడ మనం? ఎక్స్పెక్టెడ్ ఎన్పివి. ఎక్స్పెక్టెడ్ ఎన్పివి దేనికమ్మా? ఇది ప్రాజెక్ట్ ఏ. ఎక్స్పెక్టెడ్ ఎన్పివి ప్రాజెక్ట్ ఏ. సో ప్రాజెక్ట్ ఏ అని చెప్పి దీనిలో ఏంటమ్మా కాలమ్స్? ఇయర్, క్యాష్ ఫ్లో, ప్రాబబిలిటీ ఇంటూ క్యాష్ ఫ్లో. ఒకసారి చూడండి ఏం చేస్తాము. ఇయర్ కాలంలో 1, 2, 3 సారీ ఇయర్ కాదమ్మా, ఈవెంట్. ఐఎమ్ సారీ, ఇయర్ కాదు, ఈవెంట్ అమ్మా. ఐఎమ్ వెరీ సారీ. ఈవెంట్ ఏంటమ్మా? ఈవెంట్ ఏ, బి, సి, డిఈ. మొత్తం 5 సిచ్యువేషన్స్ ఉన్నాయి. 5 సిచ్యువేషన్స్లో క్యాష్ ఫ్లో ఎంత రావచ్చు? 8,000 రావచ్చు, 10,000 రావచ్చు, 12,000 రావచ్చు, 14,000 రావచ్చు, 16,000 రావచ్చు. అర్థమైందా? మరి ప్రాబబిలిటీ ఎంత? 0.1, 0.2, 0.4, 0.2, 0.1. ఎంత అవుతుంది ఇది? 800. ఏం చేస్తాను? నథింగ్ బట్ నేను వెయిటెడ్ యావరేజ్ చేస్తాను. 800, 2,000, 4,800, 2,800. ఎక్సలెంట్ అమ్మా. ఇప్పుడు వచ్చింది ఏంటి మనకి? లాస్ట్ కాలం టోటల్ చేస్తే ఎక్స్పెక్టెడ్ నెట్ క్యాష్ ఇన్ఫ్లో. ఎక్స్పెక్టెడ్ నెట్ క్యాష్ ఇన్ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుందమ్మా? చెప్పండి. 12,000. అంటే నువ్వు 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 12,000 రూపీస్ ఎక్స్పెక్టెడ్. ఏం చేసి నేను యావరేజ్ చేశాను. దాన్నే మనం ఎక్స్ బార్ అని కూడా పిలవచ్చు. దాన్నే మనం ఏమని పిలుస్తాం? ఎక్స్ బార్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఈ 12,000 ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ కదా వచ్చేది. డిస్కౌంట్ చేయాలా లేదా? నాకు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు డిస్కౌంట్ రేట్. అంటే డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఈజ్ ఈక్వల్ టు 12,000 ఇంటూ 0.909. ఎందుకో తెలుసు కదా? 0.909. 1/1.1 ఎంతమ్మా? 10,909 మైనస్ అవుట్ఫ్లో. తెలుసు కదా మా అవుట్ఫ్లో ఎంత? 10,000. ఎన్పివి ఎంత? ఎక్స్పెక్టెడ్ అమ్మా. ఇది ఎక్స్పెక్టెడ్ ఎన్పివి ఎంత అంటే 909. ప్రాజెక్ట్ ఏకి ఎక్స్పెక్టెడ్ ఎన్పివి ఎంత? 909. సేమ్ అలాగే ఏం చేస్తాం మనం? ప్రాజెక్ట్ బికి కూడా చేస్తాం. ఇక్కడ ప్రాజెక్ట్ బికి చూస్తే ఎక్స్పెక్టెడ్ నెట్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత వచ్చింది? 16,000 వచ్చింది. సో 16,000 ఇంటూ 0.909 మైనస్ ఏం చేసాం? 10,000. 4,544. క్లియరా?
సేమ్ అలాగే మల్టిపుల్ పీరియడ్కి ఇచ్చాడు అనుకోండి, మల్టిపుల్ పీరియడ్కి ఇస్తే ఏం చేస్తాం, సేమ్ అలానే ఇయర్ 1కి వెయిటెడ్ యావరేజ్ చేసి ఇయర్ 1కి వెయిటెడ్ యావరేజ్ చేస్తాం, ఇయర్ 2కి వెయిటెడ్ యావరేజ్ చేస్తాం, ఇయర్ 3కి కూడా ఏం చేస్తామా, వెయిటెడ్ యావరేజ్ చేస్తాం. ఇయర్ 1కి, ఇయర్ 2కి, ఇయర్ 3కి వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది, ఫస్ట్ ఇయర్కి 6,000, సెకండ్ ఇయర్ ఎంత 4,800, థర్డ్ ఇయర్కి ఎంత 4,200. ఈ 3 ఏం చేయాలి, ఈ ఫార్ములా ఏం అవసరం లేదు, డిస్కౌంటింగ్ చేసాం. మీకు అర్థమైందా, 6,000 ఇంటూ 0.909, 4,800 ఇంటూ 0.826, 4,200 ఇంటూ 0.751, ఎంత వచ్చిందమ్మా, 12,573. అది సమ్ ఆఫ్ అ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. దానిలోంచి ఏం చేసాం, ఇన్వెస్ట్మెంట్ 10,000 మైనస్ చేసాం, ఎంత వచ్చింది, 2,573. ఇది ఎప్పుడు మల్టిపుల్ ఇయర్స్ అయితే. సో స్టాటిస్టికల్ టెక్నిక్స్లో మనం ఫస్ట్ మెథడ్ కంప్లీట్ చేసాం. ఏంటి ఫస్ట్ మెథడ్, ప్రాబబిలిటీ. ఏంటమ్మా, ప్రాబబిలిటీ. అర్థమైందా, ప్రాబబిలిటీలో ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా వస్తుంది మనకి, వెయిటెడ్ యావరేజ్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. ఆ ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లోనే డిస్కౌంట్ చేస్తే సమ్ ఆఫ్ ఆ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. దానిలోంచి మనం అవుట్ఫ్లో మైనస్ చేస్తే ఎన్పివి. పాజిటివ్ వస్తే యాక్సెప్ట్ చేస్తే, నెగిటివ్ వస్తే రిజెక్ట్ చేస్తాం. నార్మల్ క్యాపిటల్ బర్స్టింగ్ అయితే ఏంటమ్మా, ప్రాబబిలిటీ ఇవ్వడు, అర్థం అవుదా, సర్టెన్. క్యాష్ ఫ్లోస్ ఆర్ సర్టెన్. ఇక్కడ క్యాష్ ఫ్లో సర్టెన్ లేవు, మొత్తం 5 పాసిబిలిటీస్ ఇచ్చాడు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో, అవునా కదా. ఓకే, క్లియర్ అమ్మా, ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా, ఇప్పటివరకు నేను చెప్పింది క్లియరా. సో నెక్స్ట్ క్లాస్లో మనం స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ డిస్కస్ చేద్దాం. వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియన్స్. నెక్స్ట్ క్లాస్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ స్టాటిస్టికల్ టెక్నిక్స్, కన్వెన్షనల్ టెక్నిక్స్ కంప్లీట్ అయిపోతాయి. అర్థమైందా, ఫస్ట్ మనం ఇల్లిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసి, ఆ ఇల్లిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ వి గో టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి వెళ్తాం. మోస్ట్లీ నెక్స్ట్ 2 క్లాసెస్లో ఇల్లిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ అవుతాయి. అంటే అన్ని మెథడ్స్ మనం డిస్కస్ చేసేస్తాం. అన్ని మెథడ్స్ మనం డిస్కస్ చేసేసి కాన్సెప్ట్స్ అయితే అయిపోతాయి నెక్స్ట్ 2 క్లాసెస్లో. లేటర్ ఆన్ మనం టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆ టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఒక 5 to 6 hours టైం పట్టవచ్చు. అదేనా, అంటే అప్రాక్సిమేట్లీ ఈ చాప్టర్కి మనం తీసుకునే టైం ఎంత అంటే, ఇది ఒక 5 యూట్యూబ్ లైవ్ క్లాసెస్ ప్లస్ ఎక్స్ట్రా మనం ఒక 5 to 6 hours, అంటే 10 to 11 hours ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. క్లియరా, అర్థమవుతుందా. సో స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి, ఏఎఫ్ఎంకి ఇదొక్క చాప్టరే డిఫరెన్స్, ఇదొక్కటే యాడ్ అయింది. క్లియర్ అమ్మా, బాబీ, ఆస్మిన్, రామకృష్ణ, క్లియర్. సో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదామ్మా. మీకు ఇచ్చేదైతే స్టడీ మెటీరియల్ కాదమ్మా, కాన్సెప్ట్ బుక్. ఈ బీసీసీఏ కాన్సెప్ట్ బుక్, అలాగే బీసీసీఏ క్వశ్చన్ బ్యాంక్. అర్థమైందా. సో అడ్వాన్స్డ్ క్యాపిటల్ బర్స్టింగ్ ఒకటి కొంచెం ఉంది ఫైనలైజ్ చేయడానికి, అది అయిపోతే ఇప్పుడు మీకు సాఫ్ట్ కాపీ పంపించేస్తాం. క్లియర్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.